దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 8వ అధ్యాయంలో తనను ఆశ్రయించి మంచి ప్రయోజనాన్ని పొందాలి అనుకునే భక్తులందరినీ 3 విభాగాలుగా చేసి అందులో ఒక విభాగం ఐశ్వర్యార్థులని, రెండవ విభాగం కేవలము ఆత్మ ఒక్కటే నాకు చాలు అనుకునేటటువంటి కైవల్యార్థులని, నాకు భగవంతుని యొక్క సాయుధ్యం కావాలి అని కోరుకునేటటువంటి మోక్షార్థులు, లేదు ఉండవలసిన రీతిలో జ్ఞానాన్ని పొందిన వారు కనుక వారిని జ్ఞానులు అని పేరు పెట్టి ఈ ముగ్గురికి కూడా ఏమేం చేయాలి, వారు కోరుకోవడం ఏది కోరుకున్నప్పటికీ కూడా ఆ కోరుకున్న దాన్ని సాధించడానికి చేయాల్సిన సాధనం ఏమిటో వాళ్ళకి తెలియాలి. అందులో ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఐశ్వర్యం, మంచి ఐశ్వర్యం. ఎప్పుడైనా ఏదైనా ఒకటి మంచి అన్నామంటే చెడ్డది ఏమిటో కూడా తెలిసి ఉండాలి వాడికి. అప్పుడే దానికంటే ఇది మంచి అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. చెరకపుప్పి తినేవాడికి ఆ చెరకపుప్పే మంచిది అని అనిపిస్తుంది. వాడికి నువ్వు గులాబ్ జామ్ తినిపిస్తేనే అప్పుడు ఓహో ఇది మంచిది దానికంటే అని తెలుస్తుంది. సో లోకంలో అనుభవించే సంపదలు అన్నిటికంటే మించిన సంపద వాడికి కావాలి. మరి భగవంతుని ద్వారా కోరుకోవడం అంటే ఆ మాత్రం కాకపోతే భగవంతుడు తినిచేందుకు? ఇది ఎవడు ఇస్తున్నాడో వీడి దగ్గరకు పోతే సరిపోయి, వీళ్ళను కోరుకుంటే సరిపోయి, వీళ్ళు చేసినట్టుగా ప్రయత్నం చేస్తే సరిపోయి. కనుక వీళ్ళు చేసే ప్రయత్నాలు, వీళ్ళకి ఇచ్చేటటువంటి వ్యక్తులు అంటే విలక్షణమైనటువంటి వ్యక్తి భగవంతుడు కనుక ఆయన ద్వారా ఉపాసన చేసి లభిస్తే కలిగే ఐశ్వర్యం వీళ్ళందరూ పొందే ఐశ్వర్యాల కంటే తప్పనిసరిగా గొప్పవే అయి ఉండాలి. కనుక అలాంటి వాటికి అధిభూతాలు అని పేరు. అధిభూతము అని అంటే ఈ సమస్త భూతాలు పొందే వాటి కంటే కూడా చాలా గొప్పది కావాలి. ఇది ఒకటి వాడి కోరిక ఉంటుంది. రెండవది ఏంటి, మనం గ్రంథాల్లో వింటూ ఉంటాం, దేవతలు ఎవరో కొందరు ఉన్నారు, ఆ దేవతలు ఈ దేవత ఇలా పొందుతాడు, ఆ దేవత అలా పొందుతాడు, ఇంకో దేవత ఇంకోలా పొందుతాడు. దేవతలందరూ ఏవో కొన్ని రకాల సుఖాలు సంపదలు పొందుతున్నారు కదా, వాటి కంటే కూడా ఇంకా గొప్పమైన సంపదలు నాకు కావాలి అని కోరిక ఉంటుంది వీడికి. ఇప్పుడు దేవతలకు ఉండేటువంటి ఆ సంపదల్ని వాళ్ళు పొందడానికి వాళ్ళు ఏదో చేసి ఉంటారు. వాళ్ళు ఆ చేసేవాడికి ఏదో యజ్ఞాలు అని పేరు పెట్టారు. వాళ్ళు ఏదో ఈ యజ్ఞం చేస్తే వాడికి అదొచ్చింది, జ్యోతిష్టోమం చేస్తే వాడికి అదొచ్చింది, అదే మరింకోటి ఏదో చేస్తే వాడికి అక్కడ అదొచ్చింది. ఇలాగా కొన్ని యజ్ఞాలు, ఆ యజ్ఞాల వల్ల వాళ్ళకి కలిగేటువంటి కొన్ని ఫలితాలు ఏవో ఉంటాయి.
ఉంటాయి. ఆ ఫలితాలు అనుభవించడం కోసం వాళ్ళు ఆయా లోకాలకు వెళ్తారు. వాడి ఆ యజ్ఞాన్ని బట్టి లేకపోతే వాడు చేసిన సుకృతాన్ని బట్టి వాడికి చతుర్ముఖ బ్రహ్మ దాకా వచ్చే లోకాలన్నీ వస్తాయి. ఈ లోపల ఉండేవి మిగతావన్నీ కూడా కదా. అందుకని ఉన్న వాళ్ళలో అందరిలోకి చివరివాడు ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు. సో అక్కడి దాకా వెళ్ళేటటువంటి లోకాలు ఏవేవి ఉన్నాయో, అక్కడ ఏ ఏ సంపదలు ఉన్నాయో ఆ సంపదలన్నీ వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు స్వార్జితాలు. వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తే వాళ్ళకి ఆయా స్థితులు వస్తాయి అని అంటారు. ఇంద్ర పదవి కూడా అలాగే అంటుంటారు కదండి. ఇంద్ర పదవికి కూడా వాడు 100 యాగాలు ఏదో చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుందిట. ఇలా వస్తుందిట అని అన్నారు కనుక ఎవడైనా ఒకటి యజ్ఞాలు ప్రారంభించి 99 చేశాడు అనుకోండి, 100వ దాన్ని జరగనివ్వట ఇంద్రుడు. ఎందుకని వీడు 100వది పూర్తి చేస్తే వీడికి ఇంద్ర పదవి వచ్చేస్తే అక్కడ ఉండేవాడికి మళ్ళీ ఆ ఇంద్ర పదవి పోతే వాడికి స్థానభ్రంశం, అది వాడికి ఇష్టం ఉండదు. వాడికి కిస్సా కుర్సీకా సబ్కు హోతా హై, ప్రతి వాడికి ఉంటుంది, ఇంద్రుడికి కూడా ఉంటుంది. అంచేత ఇంద్రుడు కూడా ఎవడెక్కడైనా యాగాలు చేస్తున్నాడా ఆయన గమనిస్తుంటాడు. ఈ ప్రపంచంలో 99 చేశాడు అంటే ఏదో ఒకటి చేసి ఈ లోపల కూడా చేస్తుంటాడు. ఆయన అంతవరకు రాకుండా సరే ఒకవేళ ఎవడైనా వాడిని జాగ్రత్తగా ఏదో మెప్పించి ఇప్పించి 99 దాకా రానిచ్చినా 100వది మాత్రం కానివ్వట్టండి. అక్కడ వాడు చేసే కార్యక్రమంలో ఉపయోగించి ఏదో ఒక వస్తువుని తీసుకుని వాడు పారిపోవడం, లేకపోతే అది వాడికి కనిపించకుండా మాయం చేసేయడం, మొత్తానికి అది జరగకుండా చేసేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు మనకి. సరే ఎవడైనా ఒకడు వీటన్నిటిని కూడా తప్పించుకుని వాడు 100 కూడా పూర్తి చేశాడంటే ఏ నహుషుడు లాంటి వాడు ఉంటారండి ఒకళ్ళు అరాను అక్కడక్కడ. వాడికి ఇంద్ర పదవి రావాల్సి వస్తుంది. వాడికి రావాల్సి వచ్చిందంటే మొదట ఉన్నవాడిని తీస్తే కదా కొత్తవాడిని అక్కడ పెట్టడం జరుగుతుంది. అంచేత ఏదో ఒక సన్నివేశం కల్పించి ఆ ఉన్నవాడిని అక్కడిని తీసేయాలి. పాపం ఇంద్రుడిని అలాగే తీసేశారు. పాపం ఈ నహుషుడికి ఇవ్వాల్సి వచ్చేది. అప్పటికి నహుషుడిని అక్కడ పెట్టాల్సి వచ్చింది. సరే పైసలు పదవి ఇలాంటివి వ్యక్తిని ఎప్పుడు వ్యక్తిగా బతకనివ్వవు. దాంట్లోకి వచ్చిన తర్వాత కళ్ళు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికో అయితే ఇంకా ఎక్కడికో పోతుంటాయి. నహుషుడికి కూడా అదే గతి పట్టింది. ఆ స్థానం లభించిన తర్వాత స్థానానికి తగ్గంత గర్వం కూడా వాళ్ళు పెరిగింది, అహంకారం పెరిగింది వాళ్ళు, మదం పెరిగింది వాళ్ళు. దాంతో ఆ స్థానంలో ఉండడానికి అర్హతని కోల్పోవడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఆ ఋషులు శాపం పెట్టి సర్ప పోయి పెదవై నువ్వు సర్పం కా అన్నారు. ఓ కొండ చిలవగా మళ్ళీ భూమి మీద పడాల్సి వచ్చింది ఆయన అని మనకి భాగవతం చెప్తోంది. సరే అది వేరనుకోండి. ఇంద్ర పదవే కాదు బ్రహ్మ పదవి కావాలన్నప్పటికీ కూడా ఏదో కొంత సుకృతం వాడు చేసి ఉంటే ఆ పదవి వస్తుంది. సుకృతం వల్ల వచ్చే పదవులు, ఆ పదవుల్లో కలిగేటటువంటి పవర్, ఆ పవర్ తోటి వచ్చేటటువంటి ఆనందం, ఇది భగవంతుడు కూడా అలాంటిదే ఇస్తే భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అవసరం లేదు. అంతకంటే విలక్షణమైనది ఏదో కావాలి. కనుక వీడు కోరుకునేటటువంటి ఐశ్వర్యం ఎట్లాంటిది ఉండాలంటే దేవతల కంటే కూడా మించినది కావాలి, అది దైవతం కావాలి. అందుకోసమనే 2 విషయాలు తెలుసుకోవాలా, అది భూతము, అది దైవము. ఇవి 2 తెలుసుకోవాలి అని మనకి గతంలోనే అధ్యాయపు ఆరంభంలో మనం చెప్పుకున్నాం. సరే మామూలుగా తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉండాలి అని చెప్పుకున్నాం మనం. కానీ ఇలాంటి వాడికి ఉపాసన చేసే పద్ధతి ఏంటి, దేన్ని ఉపాసన చేయాలి, ఎలా ఉపాసన చేయాలి అనేదాన్ని మనకు ఒక 2 శ్లోకాల్లో చాలా చక్కగా వివరించడం జరిగింది. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంశం స్మరేద్య. అవి మంత్రాలు అందామా లేదా పద్ధతులు అందామా అనేది అది సీక్రెట్. అది మొత్తానికి ఆ ఉపాసన విధానాన్ని అయితే ఆయన అక్కడ మనకి వెలువరించడం జరిగింది. ఏ స్థానంలో చేయాలి, ఎలా చేయాలి, ఇవి కూడా ఆయన వివరించాడు. ఇది ఐశ్వర్యార్థికి కావలసినటువంటి స్థితి. ఇక 2వది
మరి కొంతమంది కైవల్యార్థులు కూడా ఉంటారు కదా, ఆత్మని కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి కొంచెం క్లేశ అధికతర, వాళ్ళకి కాస్త శ్రమ ఎక్కువయా. ఎందుకంటే వీడికంటే ఇంకా పైది ఆత్మను కోరుకునే వాడి స్థితి. అందుకోసమని వాడు చేయాల్సినటువంటి సాధన కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అని వాడికి 3 విషయాలు తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకొక 2, మొత్తం 5 అన్నమాట. ఇవి తెలుసుకున్నప్పుడు వాడు పొందేటటువంటిది శుద్ధాత్మ సాక్షాత్కారాన్ని వాడు పొందుతాడు. అంటే ఏ రకమైనటువంటి బంధములు లేకుండా ఉండేటటువంటి ఆత్మ యొక్క సహజ స్వరూపాన్ని వాడు పొందుతాడు. అది శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడు ఒకసారి లభించింది అంటే మళ్ళీ నశించదు. మరి ఐశ్వర్యం పొందినవాడిదో, నన్ను అని నువ్వు చెప్పావే భగవంతుడిని పొందితే మరి వాడి స్థితితో, అంటే దీన్ని వివరిస్తూనే 15వ శ్లోకాన్ని ఆయన చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఐశ్వర్యార్థికి లభించిన స్థితి ఏమవుతుంది, కైవల్యార్థికి లభించిన స్థితి ఏమవుతుంది, మోక్షార్థికి లభించిన స్థితి ఏమవుతుంది. అంటే ఇందులో ఎంత గొప్పగా ఉండేటటువంటి సంపదలని నేనిచ్చినా అర్జున, వాటి సహజమైనటువంటి స్థితి మార్పు చెందుట కనుక మార్పు చెందుతాయి. ఆత్మ అది అమూర్తమని చెప్పాం కదా గతంలో, మారదు. ఒకసారి దాన్ని పొందడం అంటూ జరిగితే అది మళ్ళీ అందులోంచి తిరిగి రావడం అనేది ఉండదు. ఈ విషయంలో మన పెద్దలు చాలా జాగ్రత్తగా మనకి సూచన చేస్తారండి. భగవంతుణ్ణి పొందడం, ఆత్మని పొందడం, ఇవి 2 కూడా శాశ్వతమైనటువంటివి. ఒకసారి వస్తే ఎప్పుడు ఉంటాయి. భగవంతుణ్ణి పొందితే ఎప్పుడు ఉండడం అనేది సరే, కానీ ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పటికీ కూడా అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. మంచిదే కదండి, అంటే మంచిదే. కానీ ఆత్మానందం అనేటటువంటిది ఒక చిన్న మిణుగుడు పురుగు ఉండే కాంతి లాంటిది. పరమాత్మ సాక్షాత్కారం అనేది సూర్యుడి నుంచి వెలువడేటటువంటి ఉజ్వలమైనటువంటి కాంతి లాంటిది. ఏది కోరుకోవచ్చునని నీకు 2టికి ఆప్షన్ ఉండేటప్పుడు మిణుగుడు పురుగుడు లాంటి కాంతిని కోరుకుంటామా, సూర్యుడు లాంటి కాంతిని కోరుకుంటామా? అంటే తెలివి ఉంటే మనం సూర్యుడు లాంటి కాంతినే కోరుకోవాలి. కానీ కొంతమంది మిణుగుడు పురుగుడు లాంటి కాంతితోటి తృప్తి పడిపోతాము అని అంటారు. తమాషా ఏంటంటే ఇది కావాలన్నా అది కావాలన్నా 2 తానే ఇవ్వాలి, భగవంతుడే ప్రసాదించాలి. మరి 2 భగవంతుడే ప్రసాదించాలి, భగవంతుడికి వెళ్ళక తప్పదు, ఆయన ఉపాసించక తప్పదు, ఆయన ద్వారానే పొందక తప్పదు అన్నప్పుడు ఆయన్నే మనం పొందితే బాగుంటుంది. కానీ కొంతమందికి అలా అనిపించదు. కేవలం మాకు అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పామే, ఈ అక్షర స్వరూపాన్ని పొందితే మాత్రమే చాలును, మాకు ఇంకేం అక్కర్లేదు అని కొందరు అక్కడే తృప్తి పడి ఆగిపోతారు. సరే, అది వాళ్ళ అదృష్టం. కానీ ఇది ఒకసారి వెడితే తిరిగి రాని స్థితి కనుక అలాంటి అల్పానందంలోకి తెరివరియ అళవిల్ల సిత్తిన్బం అంటారు ఆళ్వార్లు అనేటువంటి మహానుభావులు. అది సిత్తిన్బం, అల్పానందం. అల్పానందం ఎందుకు? మనకి ఉత్తమ ఆనందం ఏదో దాన్ని పొందాలని కోరుకోవాలి కానీ అని అంటారు అన్నమాట. సరే, ఇవి 2 కూడా నేనిచ్చేవే, ఐశ్వర్యం కూడా నేనిచ్చేదే. ఈ 3టి స్థితి ఎట్లా ఉంటుందో నేను నీకు చెప్తా, విను. అందులో మొట్టమొదట నన్ను పొందేటటువంటి వాడికి ఏమవుతుంది అది చెప్తున్నాడు. 15వ శ్లోకం అందాం ఒకసారి దాన్ని. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మాం ఉపేత్య, భగవంతుడు తనని చూపించుకుంటున్నాడు.
అర్జునుడికి మాం ఉపేత్య, ఎవడు నేనంటే సర్వజ్ఞుడు, సకల కళ్యాణ గుణాకరుడు, సంకల్పానికి తిరుగులేనివాడాయన. అంతేకాదు ఈ ప్రపంచమంతటికీ కూడా సృష్టి స్థితి లయములనేవి కలిగించేటటువంటి మహనీయుడు. వీటన్నిటికంటే కూడా పరమ కారుణికుడు, ఎవడి కష్టాన్ని చూసి ఓర్వలేనివాడైనా, మార్పు అనేది ఎప్పుడు లేనివాడు, సదా ఏకరూపుడు, సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని అన్నట్టుగా ఎప్పుడు మార్పు అనేది లేకుండా అలానే ఉండేటటువంటి మహనీయుడు ఆయన. ఇది భగవంతుడు. మాం, నేను అంతటి వాడినయా, అన్నీ తెలుసుకోగలిగిన వాడిని, సంకల్పానికి తిరుగులేని వాడిని. బహుశా ఇలాగ ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు అంత ఉత్తమమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళైతే వాళ్ళు మహాత్ములు కాగలుగుతారు. ఎలాంటి వాళ్ళు? పరమ కారుణికులు కావాలి, అన్నిటినీ చేయగలిగిన వాళ్ళు కావాలి, అన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు కావాలి, అనుకున్నది ఎప్పుడూ కూడా ఫెయిల్ కాని వాళ్ళు కావాలి. అలాంటి స్థితి ఉన్నట్లయితే, అలాంటి దాన్ని కోరుకున్నట్లయితే వాళ్ళకి నేను దాన్ని ప్రసాదిస్తా. వాళ్ళ నిజమైనటువంటి జ్ఞానులు, వాళ్ళకి మహాత్మా, స మహాత్మా సుదుర్లభ 7వ అధ్యాయంలో చెప్పుకున్నాడు ఆయన. అలా ఉండేవాళ్ళు లోకంలో దొరకడం చాలా కష్టమా. నేను ఇప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తానో తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అని జన్మలు నేను ఎత్తాను, ఎత్తుతూనే ఉన్నాను, ఇంకా ఎత్తుతూనే ఉంటాను ఇంకాను. కానీ సమహాత్మా సుదుర్లభ, అలాంటి వాళ్ళు ఒక్కడు కూడా దొరకడం కష్టమా. పాప ఆయన ఎంతో కష్టపడితే ఒక్కడు దొరికారండి, నమ్మాళ్ళు వారు లాంటి మహనీయులు ఒక్కళ్ళు. రెండవ వాళ్ళు ఎవరు అంటే రెండవది అనేది వంచడానికి మరి ఇంకెవడూ లేకపోవడం చేతనే దీనికి అనామిక అని పేరు వచ్చింది. ఇంకొక దానికి మళ్ళీ అది వంగడానికి అవకాశం లేకుండా అయిపోయాయి. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళే, రెండవ వాళ్ళు లేనే లేరు. అంటే అలాంటి కోరిక కలిగి ఉండడం అనేది ఎంత కష్టము అనేది మనం గుర్తించాలి. అందుకోసం చెప్తున్నాను. అందుకోసం అలాంటి వాళ్ళకి భగవంతుడి పేరు మహాత్మానః. మన ఆచార్యులు భగవద్ రామానుజ స్వామి రాస్తారు దానికి మహామానసః. ఆత్మ అంటే మంచి మనస్సు, మంచి మనస్సు కలిగిన వాళ్ళు. ఏమిటి మంచి మనస్సు అంటే? తనని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా గుర్తించిన వాళ్ళు. చాలామంది భగవంతుడిని అలా గుర్తించడానికి ఇష్టపడండి. శిశుపాలుడి జాతి, హిరణ్యకశిపుడి జాతి, హిరణ్యాక్షుడి జాతి, రావణాసురుడి జాతి, కంసుడి జాతి అంటాం మనం. అలాంటి వాళ్ళని భగవంతుణ్ణి యథావస్థితమైనటువంటి స్థితిలో ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో దాన్ని చక్కగా స్వరూప జ్ఞానం కలిగి దానితోటి భగవంతుడి యందు ప్రేమ కలిగి, ఎందుకంటే మన కోసం అంతవాడయ్యుండి ఇంత రూపంగా ఈ లోకంలోకి దిగి వచ్చాడే. ఇప్పుడు మనం విగ్రహంగా చేస్తే విగ్రహంగా ఉంటాడండి, మనం టేబుల్ మీద కూర్చోబెడితే కూర్చుంటాడు, మనం స్నానం చేస్తే చేస్తాడు, చేయిస్తే చేస్తాడు, మనం కోపం వచ్చి కొట్టినా మాట్లాడు. విగ్రహ రూపంలో ఆయన ఉంటాడు అంటే మనం ఏం చేస్తే దానికల్లా ఆయన అంగీకరిస్తాడు కదా. అంటే ఎంత సులభుడు అన్నట్టు. అసలు ఎంతవాడైనా అంతవాడయ్యుండి ఇంత సులభుడై దిగి వచ్చాడే అని ఒక ఇంగితం ఏర్పడితే వాళ్ళల్లో ఆయన యందు ఆ అతిశయించినటువంటి ప్రేమ కలుగుతుంది. దాంతో ఆయన్ని విడిచి అరక్షణం కూడా ఉండాలి అని అనిపించదు. ఆత్మధారణం అలభమానా.
అలా ఉండేటటువంటి మహనీయులు ఎవరో వాళ్ళు మహాత్ములు అని అంటాడు ఆయన. మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధి, సిద్ధి అంటే వాళ్ళు కోరుకుంది ఏదో దాన్ని పొందడం. సంసిద్ధి అది శాశ్వతంగా లభించేటట్లుగా వాళ్ళు పొందితే, అంటే వాళ్ళకు ఉండేటటువంటి కర్మబంధం పూర్తిగా తొలగి వాళ్ళు వెళ్ళవలసినటువంటి అర్చరాది అనేటటువంటి మార్గం ద్వారా వాళ్ళు ప్రయాణం చేసి ఆ లోకానికి చేరి, ఏ లోకము తమస్సుకి ఆవల రజస్సుకి ఆవల ఉండేటువంటి శుద్ధ సత్వమయమైనటువంటి స్థానానికి ఎవరైతే చేరగలుగుతారో అది వాళ్ళకి అది పరమాం సంసిద్ధి అని అంటారు. కేవలం ఆత్మ వరకు వెళ్ళమంటే అది మామూలుగా సంసిద్ధి. కానీ భగవంతుణ్ణి చేరగల పరమాం సంసిద్ధిం గతా, ఎవరైతే అలాంటి దాన్ని పొందుతారో వాళ్ళు పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి. వాళ్ళు మళ్ళీ తిరిగి పొందరు. దేన్ని పొందరు? దుఃఖాలయం. దుఃఖములకే ఇది ఆలయము. ఏమిటి ఆలయం అంటే? అన్నిటినీ తనలో నింపుకునేది, అన్నిటినీ తనలో లీనం చేసుకునేది. ఈ లోకం అట్లాంటిది కాదు, కానీ మన దేహాలు అట్లాంటివి. అంచేత ఇది దుఃఖాలయం అండి. శరీరం మన పాడు చేసేది కూడా శరీరమే కదా, బాగు చేసేది కూడా శరీరమే, పాడు చేసేది కూడా శరీరమే. ఇది రకరకాలైనటువంటి కోరికలను పుట్టించి, రకరకాలైన ఆశలను రేకెత్తించి, వాటిని తీర్చుకోవడం కోసం రకరకాలైన పాడు పనులను చేయించి, ఆ పాడు పనుల కోసం వాళ్ళని ఏడిపించి, వీళ్ళని ఏడిపించి, చివరికి వాడు ఏడిచి, ఈ దేహంతో కలిగేటటువంటి స్థితి ఇలా ఉంటుంది ఇది. కనుక ఇది దుఃఖాలయం. పోని ఇంత కష్టపడి వాడు దాన్ని సంపాదించినా అది వీడికి పర్మనెంట్గా ఉంటుందా? అది మనం చరిత్రలో విన్నాము. ఎందరెందరో మహానుభావులు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా అన్నిటినీ కావాలి అని తమ చేతిలో సంపాదించి పెట్టుకుని చివరికి వాటిని తినడానికి కూడా నోచుకోకుండా నాశనమైనటువంటి వాళ్ళని ఎందరినో మనం వింటున్నాము, ఎందరినో మనం చూస్తున్నాం కూడా. ప్రపంచానంతటినీ భయపెట్టినటువంటి వాళ్ళు కూడా రాత్రికి రాత్రి ఢామ్ అయిపోతుంది. సో ఇది అశాశ్వతం, దుఃఖాలయం, అశాశ్వతం, స్థిరంగా ఉండనిది. ఇది ఉన్నంత వరకు పోని దుఃఖాలయం, ఏడుపులు, ఎప్పుడు ఏడుపులు ఏడుపులు ఏడుపులు. మన వాళ్ళు చెప్తారు చూడండి, సంపదలు ఉంటాయి కదా, ఇవి ఆర్జించాలంటే దుఃఖం, అర్థానం ఆర్జనే దుఃఖం. అటువంటి సంపాదించడం కోసం నానాయాతనలో పడాలి. ఆర్జితానాంచ రక్షణే. పోయిన సంపాదించిన వాటిని కూడా బయట పెడదామంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడి నుంచి ప్రాబ్లం వస్తుంది. లోపల దాద్దామా అంటే మళ్ళీ ఎవడైనా రైడింగ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. పోనీ అనుభవించేద్దామా అంటే అని వీడు అనుభవించడం చేత కాదు వీడికి. ఆర్జనే దుఃఖం, ఆయే దుఃఖం, వ్యయే దుఃఖం, కిమర్థం దుఃఖభాజనం అంటారు నీతి శాస్త్రకారులు. ఇలాంటి ఈ సంపదల వెంట పడతాడేంటయా? కనుక శరీరాలతోటి కలిగేటటువంటి అనుభవాలు, సుఖాలు, ఇలాంటివన్నీ కూడా ఇవి దుఃఖాలకే ఆలవాలం ఇవి. కనుక వీటి దుఃఖాలయం అని పేరు. ఎక్కడి దాకా? బ్రహ్మదాకా. మరి చతుర్ముఖ బ్రహ్మగారికి, ఇంద్రుడు లాంటి వాళ్ళకు కూడా దుఃఖాలు తప్పలేదు కదండి, రావణాసురుడు లాంటి వాటి వల్ల, లేదా హిరణ్యకశిపుడు లాంటి వారి వల్ల. అంచేత ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ దుఃఖాలు తప్పవు ఈ ప్రపంచంలో. దుఃఖాలయం ఈ శరీరం, అశాశ్వతం. పోనీ అది కూడా ఎప్పుడు ఉండేది కానే కాదు. కానీ ఎవడైతే నన్ను చేరతాడో, నన్ను చేరడం అనేటటువంటి సంసిద్ధిం పరమాం గతాః, అలాంటి మహాత్మానః మాం ఉపేత్య, అలాంటి వాళ్ళు ఒకసారి నన్ను పొందడం అనేది జరిగితే నాప్నువంతి దుఃఖాలయం, ఈ దుఃఖాలకి ఆలవాలమైనటువంటి దీనిని వాళ్ళు మళ్ళీ పొందరు. ఇందులోకి మళ్ళీ ఈ చక్రంలోకి వాళ్ళు రారు.
ఇప్పుడు మనమంతా మళ్ళీ చక్రంలోకి రావాల్సిన వాళ్ళం కదండి. ఒకసారి వదిలేమంటే మళ్ళీ అవతల శరీరం మనకి రెడీగా ఉంటుంది. జలూకం అంటారు, తృణజలూకము అని. ఈ ఆకుల మీద తిరిగేటువంటి ఆకు పురుగులు ఉంటాయి చూడండి, అది ఈ ఆకు మించి ఇలాగ పైన ఒక కాలుని ఇక్కడ పెట్టే రెండవ కాలు ఎత్తి వెతుకుతుంది. అలా ఎక్కడ ఇంకోటి దొరికితే అప్పుడు దీన్ని లేపి మళ్ళీ దాని మీద పెడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండవది కూడా చేరుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి లేచి చూస్తూ ఉంటుంది. ఇంకోటి ఏదో దొరికేదాకా, దొరికితే లేచి దాన్ని పెడుతుంది. మనం కూడా అంతే. ఈ శరీరంలోంచి మరొక శరీరం మన కోసం రెడీ అయ్యి అక్కడ ఉంది అనగానే అక్కడ దాంట్లో అది కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి దీంట్లోంచి మనం లేస్తాం. మళ్ళీ అక్కడ చేరగానే మళ్ళీ దాంట్లో ఇంకోటి కన్ఫర్మ్ అయితే మరో దాంట్లో. ఇది చక్రం. ఇలాంటి చక్రంలోకి రావాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఉండనే ఉండదు. భగవంతుడిని చేరినటువంటి మొట్టమొదటి మోక్షార్థికి కలిగే ఫలితం చెప్తున్నాను. వాడికి చెయ్యాల్సిన సాధనము చాలా సులభం. వాడికి ప్రత్యేకించి చేయాల్సినట్టు ఏమీ లేనే లేవు. వాడు కష్టపడాల్సిందంటూ ఏమీ లేనే లేదు. ఒకటే వాడికి కష్టపడాల్సింది, మనస్సులో ఆ నిశ్చయం కలిగి ఉండాలి, అంతే. అలాంటి వాడికి కలిగేది మళ్ళీ ఇందులోకి రాకుండా ఉండుట అనేది. నెక్స్ట్ ఐశ్వర్యార్థి. వాడేమవుతాడు చెప్తా. ముందుకు తీసుకెళ్తున్నాడు. 16వ శ్లోకంలోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.